హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఇది బేసికలీ ట్రావెల్ వ్లాగ్. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బై బస్ వెళ్తున్నా. సో ఈ జర్నీ మీకు చూపించాలనిపించింది. సో నేను బెంగళూరుకి ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నా. సో ఉప్పల్ నుంచి అమీర్పేట్కి నేను బై మెట్రో వచ్చిన. సో అమీర్పేట్ నుంచి పికప్ వ్యాన్ అని పిక్ చేసుకొని పంజాబ్ గుట్ట వీధి నుంచి లకడీ కప్పుల్లో డ్రాప్ చేసిండు. లకడీ కప్పుల్లో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ దగ్గర మన బస్సు ఉందన్నమాట. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూసిన లకడీకాపుల్ ఎంఎంటీఎస్ స్టేషన్లో అన్ని బస్సెస్ని ఆల్మోస్ట్ 50+ బస్సెస్ ఉన్నాయి, ట్రావెల్ బస్సెస్ అక్కడ. అండ్ సో అక్కడ దిగిన తర్వాత మన బస్ని ఎత్తుకోవడానికి ఆల్మోస్ట్ నాకు 5 మినిట్స్ పట్టింది. చాలా బస్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఫైనల్గా బస్ అయితే దొరికింది 5 మినిట్స్ దేవులాడిన తర్వాత. నేనైతే బుక్ చేసింది సుకుమా ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ బేసికల్లీ బెంగళూరుది అనుకుంటా. నేనైతే ఇక్కడ మన దగ్గర ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం బుక్ చేసినది. సో బస్ ఎక్కిన తర్వాత ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. అవుట్ ఆఫ్ 5 నేను 3.5 వేస్తాను ఈ బస్కి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ బస్ ఎక్కిన తర్వాత నేను నా సీట్ కంటే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకున్నా, అండ్ హ్యామర్ కూడా చూసుకున్నా. ఎందుకో మీకు తెలుసు, కమెంట్ చేయండి. దాని తర్వాత నా సీట్ చూసుకున్నా, సీట్ నెంబర్ 13 అది. సో బస్ అయితే బాగుంది. అండ్ ఎగ్జాక్ట్గా 9:45కి లకడీకాపుల్ నుంచి బస్ స్టార్ట్ అయింది. లకడీకాపుల్ మెహదీపట్నం ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఆ రూట్లో బెంగళూరు వెళ్తుంది అనుకుంటా. ఇక మన సీటు విషయానికి వస్తే ఇక్కడ ఏసీ, ఇది బ్యాగ్ ఇట్లా పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది. ఇది మన బెడ్ పాయింట్ ఇచ్చిండు. సో ఇదనమాట మన బెడ్ టూర్. మనకు బస్సులో ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు, ఇంత చిన్న ఉంది, ఎన్ని వాటర్ పడుతుంది ఇట్లా ఏడ పెట్టుకోవాలి అర్థం, బ్యాగ్లో పెడుతున్నా. ఇక కరెక్ట్ 11 అట్లా ఒక దగ్గర డిన్నర్ కోసం అయితే బస్ ఆపిండు. ఈ హోటల్ ముందు చూడండి, అన్ని ట్రావెల్ బస్సులే ఉన్నాయి. ఇక ఈ హోటల్లో ఫుడ్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దరిద్రంగా ఉంటుంది. మళ్ళీ దానికి రేటు నార్మల్ రేట్ కంటే డబుల్ ఉంటుంది. అసలే జర్నీ చేస్తున్నాం, రిస్క్ ఎందుకు అనేసి నేనైతే ఒక స్వీట్ లస్సీ తాగి డిన్నర్ కంప్లీట్ చేసిన. ఒకసారి ఈ బస్ చూడండి, అన్ని విండోస్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అయితే పెట్టారు. నైస్ ఇనిషియేటివ్. ఏదైనా జరిగితే ఈజీగా బయటపడవచ్చు. సో ప్యాసింజర్స్, డ్రైవరు అందరూ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత బస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మాతో వచ్చిన చాలా బస్సులు వెళ్ళిపోయినాయి. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గైస్. ఫైనల్గా మనం అయితే కర్ణాటకకు వచ్చేసినాం. సో ఇట్స్ ఏ మార్నింగ్ టీ టైం. బస్ ఆపిరు ఒక హోటల్ ముందు. సో గైస్, ఫైనల్గా సేఫ్గా అయితే మనం బెంగళూరుకి అయితే రీచ్ అయినాం. మార్నింగ్ 7కి బస్ బెంగళూరు రీచ్ అయింది. నేను చాలాసార్లు బెంగళూరుకి వచ్చాను. మళ్ళీ ఫాలోవర్స్లో ఎవరైనా బెంగళూరులో ఉంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలవడానికి ట్రై చేస్తా. సో ఇది నా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బస్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.